రైట్ ఇక ఎర్రవల్లి ఫామ్ హౌస్ లో బీఆర్ఎస్ అధినేత మాజీ సీఎం కేసీఆర్ తో హరీష్ రావు కేటీఆర్ భేటీ అయ్యారు. రేపటి నుండి అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో వారు చర్చించారు. కాళేశ్వరం కమిషన్ నివేదికను సభలో ప్రభుత్వం ప్రవేశపెట్టనుండడంతో దానిని ఎలా ఎదుర్కోవాలి అనే దాని మీద చర్చించినట్లుగా సమాచారం. రెవెల్లీ ఫామ్ హౌస్ లో బీఆర్ఎస్ అధినేత మాజీ సీఎం కేసీఆర్ తో హరీష్ రావు కేటీఆర్ భేటీ అయ్యారు. రేపటి నుండి అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో వారు చర్చించారు. కాళేశ్వరం కమిషన్ నివేదికను సభలో ప్రవేశపెట్టనుండడంతో దానిని ఎలా ఎదుర్కోవాలి అనే దాని మీద వీరందరూ కూడా చర్చించినట్లుగా మనకి తాజా సమాచారం. ఇక దీనికి సంబంధించి పూర్తి సమాచారాన్ని మా చీఫ్ రిపోర్టర్ శ్రీనివాస్ లైవ్ లో అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి, ఎర్రవెల్లి ఫామ్ హౌస్ లో అటు మాజీ సీఎం అలాగే హరీష్ రావు కేటీఆర్ వీరందరూ కూడా భేటీ అయి రేపటి అసెంబ్లీ సమావేశాల గురించి చర్చించినట్లుగా తెలుస్తుంది. ఓవరాల్ గా డీటెయిల్స్ ఏంటి శ్రీనివాస్? ప్రారంభంగానుంది. ప్రత్యేకంగా ఘోష్ కమిషన్పై చర్చించేందుకు ఏర్పాటు చేసిన ప్రత్యేక ఈ సమావేశాల్లో ప్రధానంగా బీఆర్ఎస్ అధినేత అప్పటి మాజీ సీఎం కేసీఆర్ హయాంలో జరిగిన వ్యవహారంపై, కాళేశ్వరం అవినీతిపైనే జరిగిన విచారణ, సుదీర్ఘంగా జరిగిన విచారణ నివేదికనే ఘోష్ కమిషన్ ఇచ్చిన నివేదిక. ఈ నివేదిక ఇప్పటికే కేబినెట్ చర్చించడం జరిగింది. క్యాబినెట్లో దీని పైన అసెంబ్లీలో కూడా ఈ నివేదిక పైన చర్చిస్తామని నిర్ణయించడం జరిగింది. కాబట్టి ఈ నిర్ణయం మేరకు, క్యాబినెట్ నిర్ణయం మేరకు రేపు అసెంబ్లీలో ఈ ఘోష్ కమిషన్ ప్రవేశపెట్టనుంది ప్రభుత్వం. ఈ ఘోష్ కమిషన్ రిపోర్టు పైన ఏదైతే ఉందో ఈ రిపోర్టు ఇప్పటికే సమ్మరీ, ఏదైతే అధికారుల కమిటీ ఏర్పాటు చేసిన సమ్మరీని ప్రభుత్వం లీక్ చేసింది. అది క్యాబినెట్ సారాంశంగా చెప్పడం జరిగింది. కానీ దీనిపైన స్టే విధించాలని ఎప్పుడైతే బీఆర్ఎస్ అధినేత మాజీ సీఎం కేసీఆర్ హైకోర్టును ఆశ్రయించారు, అలాగే మాజీ మంత్రి హరీష్ రావుతో పాటు ఇద్దరు వేరువేరుగా పిటిషన్లు దాఖలు చేయడం జరిగింది హైకోర్టును. ఈ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన నేపథ్యంలో ప్రభుత్వానికి అడ్వకేట్ జనరల్ ఖచ్చితంగా దీనిపైన అసెంబ్లీలో చర్చించడం జరుగుతుందని హైకోర్టుకు చెప్పడం జరిగింది. ఈ నేపథ్యంలోనే హైకోర్టు స్టేకు నిరాకరించిన పరిస్థితి. మరోవైపు రేపు అసెంబ్లీలో ఈ నివేదిక, ఘోష్ కమిషన్ నివేదిక రానుండడంతో దీనిపైన ఎలా వ్యవహరించాలి, ఇప్పటికే ప్రభుత్వం ప్రధాన ప్రతిపక్షాన్ని తప్పుపడుతూ ఘోష్ కమిషన్ నిర్ధారించింది దోషులు అప్పటి సీఎం కేసీఆర్, అప్పటి మాజీ మంత్రి హరీష్ రావే అని తేల్చింది అని అధికార పక్షం కాంగ్రెస్ పదే పదే చెప్తూ ఉన్న పరిస్థితి. దీనికి కౌంటర్ ఇస్తున్నప్పటికీ కూడా ఇది ప్రధానంగా అదే ఇప్పటివరకు వినిపించిన వాదనను, ఇప్పటివరకు మాజీ మంత్రి హరీష్ రావు ఇచ్చిన పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఏదైతే ఉందో ఆ వివరాలను మరొకసారి అసెంబ్లీలో వాదించే అవకాశం ఉంది. తమ వాదనను ధీటుగా వినిపించాలనే ఒక వ్యూహం ఖరారుతో ఈరోజు మాజీ మంత్రులు ఇద్దరు, ప్రస్తుత వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అలాగే మాజీ మంత్రి హరీష్ రావుతో పాటు అందుబాటులో ఉన్న ఎమ్మెల్యేలు ఫామ్ హౌస్లో మాజీ సీఎం కేసీఆర్తో భేటీ కావడం జరిగింది. ఏదేమైనప్పటికీ కూడా ఇప్పటి వరకు తమ వాదనతో అధికార పక్షాన్ని ధీటుగా ఎదుర్కొన్న పరిస్థితి. అలాగే అసెంబ్లీలో కూడా ఇదే విధంగా వ్యవహరించాలని దిశానిర్దేశం చేయడం జరుగుతూ ఉంది బీఆర్ఎస్ అధినేత కేసీఆర్. ఈ క్రమంలో స్పీకర్ను కూడా ఇప్పటికే కలవడం జరిగింది. నిన్న కలిసేందుకు ప్రయత్నం చేయడం జరిగింది. ఒక వినతి పత్రం కూడా ఇచ్చేందుకు వెళ్ళడం జరిగింది. కానీ స్పీకర్
అపాయింట్మెంట్ దొరకని పరిస్థితి. అసెంబ్లీ కార్యదర్శికి కూడా ఆ వినతి పత్రాన్ని ఇచ్చేందుకు ప్రయత్నం చేశారు. కానీ అసెంబ్లీ ఆ వినతి పత్రం ఇచ్చి తర్వాత ముందుగా ఘోష్ కమిషన్ నివేదికను తమకు అందించాలని బీఆర్ఎస్ పార్టీ తరఫున పలువురు ఎమ్మెల్యేలు వెళ్ళడం జరిగింది నిన్న అసెంబ్లీకి. కానీ అక్కడ అసెంబ్లీ కార్యదర్శి తమ వద్ద లేదు నివేదిక అని చెప్పడంతో స్పీకర్ అపాయింట్మెంట్ కోసం స్పీకర్ ఛాంబర్ వద్ద ఎదురు చూడడం జరిగింది, నిరీక్షించడం జరిగింది. ఆ తర్వాత స్పీకర్ను కలిసే ప్రయత్నం కూడా చేశారు. కానీ స్పీకర్ అందుబాటులోకి రాని పరిస్థితి. నిన్న ఇదే క్రమంలో ఎన్నికల కమిషన్ కూడా కలవడం జరిగింది. ఏదేమైనప్పటికీ కూడా ఎన్ని అవకాశాలున్నా కూడా తమ వాదనను వినిపించేందుకు బీఆర్ఎస్ అన్ని అవకాశాలను ఉపయోగించుకునే ప్రయత్నాలు అయితే చేస్తూ ఉంది. ముందుగా నివేదిక ఇవ్వాలని తమ వినతిని అక్కడ స్పీకరు పట్టించుకోలేదు అన్న విషయాన్ని కూడా చెప్పడం జరిగింది. అదేవిధంగా రేపు 10:30కు అసెంబ్లీ సెషన్ ప్రారంభం కాబోతుంది. 1 గంటలకు క్యాబినెట్ భేటీ ఉంది. క్యాబినెట్ భేటీ 42% రిజర్వేషన్లను అంశం మీద క్యాబినెట్ భేటీ కావచ్చు, ఒక స్పష్టత కూడా రావచ్చు అని తెలుస్తూ ఉంది. మరోవైపు రేపు అసెంబ్లీలో ఎలా వ్యవహరించాల్సిన వ్యూహంపై బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తమ నేతలకు, తమ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలకు వివరించినట్టు తెలుస్తూ ఉంది. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్.